అందరికీ నమస్కారం. నేటి ప్రత్యేక పాత్రికేయ సమావేశం హాజరైనటువంటి పాత్రికేయ మిత్రులు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నేటి పాత్రికేయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్ననే మనం ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు చూసాం. వాలంటీర్లు ఎవరు కూడా పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ చేయకూడదు. వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళ మొబైల్స్ని సచివాలయాల్లో డిపాజిట్ చేసి వాళ్ళెవరు కూడా సేవలు అందివ్వకూడదు అన్నటువంటిది దాని సారాంశం. దీన్ని కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? నిమ్మగడ్డ రమేష్ చౌదరి. ఈ నిమ్మగడ్డ రమేష్ చౌదరి అనేటటువంటి ఆయన గతంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నాడు. ఆయన ఎస్ఈసిగా ఉన్నాడు. ఆయన చంద్రబాబు హయాంలో 2018లో ఎస్ఈసిగా నియమితులై ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి కూడా కేవలం చంద్రబాబు ఆదేశాల మేరకే పనిచేశారు. మనందరం కూడా చూసాం. మనం ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నామినేషన్లు అయిపోయాయి. మరొక 5 రోజుల్లో, వారం రోజుల్లో పోలింగ్ జరిగిపోతుంది. అనగా ఇంకా భారతదేశంలోనే సిగ్నిఫికెంట్ కేసులు లేని సందర్భంలో ఎన్నికను పూర్తిగా ఆయన ఆపేశాడు. ఆయన ఆ రోజే మనం చెప్పాం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఈయన కేవలం ఒక పార్టీ బయాస్తో పనిచేస్తున్నాడు. ఈయన నిమ్మగడ్డ రమేష్ చౌదరి అన్నటువంటి ఆయన చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అని ఆ రోజు మనం చెప్పాం. ఆ తర్వాత ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టాడో కూడా మనందరం కూడా చూసాం. మనం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత డెమోక్రటిక్ ఫోరం అంటే సమ్ కైండ్ ఆఫ్ ఫోరం ఏదో పెట్టి చంద్రబాబు కోసం ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఇలాంటి సిగ్గు లజ్జ లేనటువంటి వాళ్ళందరినీ కూడా చంద్రబాబు ఆ సమయం నుంచి కూడా ఎంకరేజ్ చేసుకొని వస్తూ ఉంటాడు. కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి వ్యక్తులను ఆయన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లోకి చొప్పించాడు, తద్వారా వ్యవస్థను మేనేజ్ చేస్తుంటాడని అనేక సందర్భాల్లో చెప్పిన ఈరోజు అది నిజమైంది. నిజంగా చంద్రబాబు కానీ సిగ్గు లజ్జ ఉంటే నిమ్మగడ్డ రమేష్ చౌదరికి నాకు సంబంధం లేదని అన్నా చెప్పాలి, లేదా వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లన్నా వెనక్కి తీసుకోవాలి. నిజంగా చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పెట్టాడండి ఈ 5 సంవత్సరాలు. మనం ఒకసారి గమనిద్దాం. మనం వాలంటీర్ల సంగతి మాట్లాడుకునే ముందు ఎన్ని ఇబ్బందులు పెట్టాడు చంద్రబాబు మనకి. పంచాయతీ ఎన్నికల సమయంలోనే బీసీలకి 34% ముందు నుంచి కూడా కొనసాగుతున్నటువంటి రిజర్వేషన్ ఉండకూడదు, బీసీలు ఎవరు కూడా ప్రజాప్రతినిధులుగా మారకూడదని కోర్టుకెళ్ళాడు. ఎవడో బిర్రు ప్రతాప్ అని తెలుగుదేశం పార్టీ నాయకుడు 29% తగ్గించి బీసీల మీద కక్ష తీర్చుకున్నాడు మొదటిసారి. మరి అలాగనే ఇంగ్లీష్ మీడియం పెడతాము అంటే ఈ ఆధునిక అంటరానితనాన్ని ప్రోత్సహించడం చంద్రబాబుకు అలవాటు. పేదలు ఎవరికి కూడా నాణ్యమైన విద్య ఉండకూడదు, పేదలు ఎవరికి కూడా నాణ్యమైనటువంటి వైద్యం అందకూడదు, పేదలందరూ ఇంకా ప్రభుత్వం దగ్గర మోకాళ్ళు వేసుకొని ఆ జన్మభూమి కమిటీల దగ్గర ఇంకా మోకాళ్ళు వేసుకొని నిలబడాలని, పేదలు ఎప్పుడు కూడా దిగువలోనే ఉండాలని ఆలోచిస్తూ ఉంటాడు చంద్రబాబు. ఏమండి, పేదలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? ఇంగ్లీష్ మీడియం పెడితే కోర్టుకెళ్ళి ఆపించేటటువంటి ప్రయత్నం చేశాడు. ఆపగలిగాడా? వాడి కొడుకులు వాళ్ళ మనవలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలోను చైనా మీడియంలోను చదువుతారు. మనం చదవకూడదు. మనం ఇక్కడే అలాగా పని వాళ్ళలాగా ఉండిపోవాలి చంద్రబాబుకి. మరి అలాగే ఇంకొక సందర్భం, హౌస్ సైట్స్. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో ఒక్కడికంటే ఒక్క సెంటు భూమి
ఇంటి పట్టా మాదిరి ఇవ్వలేకపోయి, మనం ఇళ్ళ పట్టాలు ఇస్తాము అంటే దాని మీద కోర్టులకు వెళ్ళి ఆపించే ప్రయత్నం చేశాం. ఎంత అన్యాయం అండి అది. పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తాము అంటే గవర్నమెంట్ భూములు లేదా ప్రైవేట్ భూములు ఎక్వైర్ చేసి కన్వేయన్స్ డీడ్స్ ఇస్తాము అంటే దాని మీద కూడా కోర్టుకు వెళ్ళాడు. అలా ఆపించి 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 చివరికి మనం దాని నుంచి కూడా గట్టెక్కగలిగినాం. 33.5 లక్షల మందికి ఈరోజు ఇళ్ళ పట్టాలు, ఇల్లు ఇచ్చుకోగలిగినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంకొక సందర్భం, సచివాలయాలు. ఈరోజు సచివాలయం అన్నటువంటిది పరిపాలనకి కేంద్ర బిందువుగా మారి, గ్రామ వార్డు సచివాలయం అనేది దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తూ ఈ విధానాలను వాళ్ళు కూడా అవలంబించుకోవాలి, తద్వారా ప్రజలకు నాణ్యమైనటువంటి ప్రభుత్వ సేవలను అందించాలన్నటువంటి ఒక దిశానిర్దేశం చేసిన ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో, గాంధీ మహాత్ముడు కలలుగా అన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఏంటో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్షంగా చూస్తుంది. దాని మీద కూడా ఆయన కక్షే. సచివాలయాలు ఏంటి, వాటికి ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఏంటి అని ప్రశ్నించి దాని మీద కూడా కోర్టులకు వెళ్ళాడు. సచివాలయాన్ని రద్దు చేస్తామన్నాడు చంద్రబాబు. దమ్ముంటే రద్దు చేయమనండి. ఎందుకు ఆ పోయి కాలం మాటలు? సచివాలయాలకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఏంటని చెప్పి కోర్టులకు వెళ్ళారు దాని మీద కూడా. సో ప్రత్యేక డిపార్ట్మెంట్ దానికోసం పెట్టి ఈరోజు ప్రజలకు నాణ్యమైనటువంటి సేవలు అందించుకుంటా ఉన్నాం. మరి అలాగే రాజధాని విషయంలో ఇప్పటికీ తేలలేదు అది. ఇంకా విశాఖపట్నం రాజధాని చేస్తాను అంటే ఉత్తరాంధ్ర ప్రజలు అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉన్నారు. ఇక్కడ విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేవు, ఎక్కడెక్కడికో వలసలు వెళ్ళిపోతా ఉన్నారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా స్వాతంత్రం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల. వాలంటీర్ సేవల వల్ల వాళ్ళ ఇంటి వద్దకే పెన్షన్ డబ్బులు పంచి వాళ్ళందరి ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని పెంచినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే నీవు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి, అవ్వతాతల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి మీ జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గర మోకాల మీద నిలబెట్టి గంటలు తరబడి వేచి ఉండేట్టుగా చేసి కిలోమీటర్లు నడిపించినటువంటి నీచపు చరిత్రని మట్టి కొట్టుకొని పోతావు. అవ్వతాతల ఉసురు తగిలి మట్టి కొట్టుకొని పోతావు చంద్రబాబు. నిజంగా ఈరోజు పెన్షన్లు ఇవ్వద్దని చెప్తావా? మళ్ళీ అవ్వతాతలు అందరూ వెళ్ళి సచివాలయం దగ్గరికి వెళ్ళి లైన్లు కట్టి నిలబడాలా? మానవత్వం ఉన్నోడు చేసే పనేనిది? ఉసురు తగలదా? ప్రతి అవ్వాతాత కూడా శోకించేటటువంటి సందర్భాన్ని తీసుకొచ్చావు చంద్రబాబు. ఏం మనిషి అయ్యా? దీనికేనా రాజకీయం? అసలు రాజకీయాలు అంటే హుందాతనం ఉండాలి. అధికారం దేనికి నీకు అధికారం? నువ్వేం చేసావు మా రాష్ట్రానికి? నువ్వేం ఓడిపడిసావు మా రాష్ట్రానికి? దమ్ముంటే నువ్వు చెప్పు. ఇదిగో మా నాయకుడు ఒక 5 సంవత్సరాల్లో ఇన్ని పనులు చేశాడని మేము చెప్పగలం. మేము ఒక హార్బర్ కట్టించావా? ఒక పోర్టు కట్టించావా? ఒక స్కూల్ బాగు చేసావా? ఒక హాస్పిటల్ బాగు చేసావా? విద్యారంగంలో నీ మార్క్ ఏంటి? ఇదిగో పలానాది నా మార్క్ విద్యారంగంలో నువ్వు చెప్పు. నువ్వు చెప్పలేవే. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ తీసుకొచ్చి, ట్రిపుల్ ఐటీలు తీసుకొచ్చి విద్యారంగంలో తనకంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగాన్ని సమూలంగా మార్పు చేసి కార్పొరేట్ స్కూల్కి ధీటుగా దేశం మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేస్తుంది. ఇది నిజం కదా? దేనికి నీకు అధికారం? పేదలకు అవసరమయ్యే అన్ని వ్యవస్థ నిర్వీర్యం చేయడానికి నీకు ఒక అధికారం. నీకు వైద్య రంగంలోని మార్కెట్ ఒక్క మెడికల్ కాలేజ్ను ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టించావా? ఎందుకయ్యా నీకు అధికారం? నీకు అసలు 14 సంవత్సరాలు చేసినావు. చిచి, దౌర్భాగ్యం ఇది. ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండు. ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ నువ్వు పెట్టించుకోగలిగావు నువ్వు? మా నాయకుడు 17 మెడికల్ కాలేజీలకి ఈరోజు అనుమతులు ఇప్పించిన. అన్ని హాస్పిటల్స్ నాడు నేడు కింద బాగు చేసి ఎన్ని కొత్త పిహెచ్సీలు కట్టావు? ఎన్ని కొత్త పిహెచ్సీలు ఇచ్చావు? ఎన్ని అర్బన్ పిహెచ్సీలు ఇచ్చాం? చూసుకోను వెళ్ళి. నీ మార్కెట్ వైద్య రంగంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నీ మార్కెట్ చెప్పు. ఒక్కటంటే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ నువ్వు కట్టగలిగావా?
ఇదిగో పలానా ఇరిగేషన్ ప్రాజెక్ట్ నా బ్రెయిన్ చైల్డ్ నువ్వు చెప్పు, నీకు దమ్ముంటే. దిస్ ఈజ్ మై బ్రెయిన్ చైల్డ్ నువ్వు చెప్పు, నీకు చేతనైతే. రాజశేఖర రెడ్డి గారు బ్రెయిన్ చైల్డ్, జగన్మోహన్ రెడ్డి గారు బ్రెయిన్ చైల్డ్ చెప్తాం మేము. పథకాలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు. దిస్ ఈజ్ మై బ్రెయిన్ చైల్డ్ నువ్వు చెప్పు. నువ్వు మాట్లాడితే చెప్తావు. ఐటీ టవర్స్ కట్టి నువ్వు కట్టించావా? నువ్వు శంకుస్థాపన చేసావా? అది నీ ఆలోచన. అది ఐటీ టవర్స్ నీ ఆలోచన. అది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నువ్వు కట్టించావా? రింగ్ రోడ్ నువ్వు వేసావా? ఏంటి మార్క్? ఏంటి రాష్ట్ర అభివృద్ధిలో? వాట్ ఈజ్ యువర్ మార్క్? వేర్ ఈజ్ యువర్ మార్క్? నీకు దమ్ముంటే చెప్పి, ఇదిగో పలానా పోర్ట్ నేను కట్టాను, పలానా హార్బర్ నేను కట్టాను, పలానా హాస్పిటల్ నేను కట్టాను, పలానా కాలేజీ నేను కట్టాను, పలానా పథకాన్ని నేను తెచ్చాను. నీ పెండాకోడు చెప్పుకోవడానికి ఒకటంటే ఒకటి లేదు నీకు. నువ్వేమో 3 సార్లు ముఖ్యమంత్రి. నువ్వు ఎంత దౌర్భాగ్యుడు అంటే నువ్వు చివరికి సచివాలయాలు కూడా నేనే తెచ్చానని చెప్పుకున్నటువంటి చేతకాని ముఖ్యమంత్రి. ఎందుకు అసలు? ఎందుకు అంత కక్ష పేదలంటే? ఎందుకంత ఆక్రోశం నీకు పేదలంటే? దీనికేనా నీకు అన్నిసార్లు ముఖ్యమంత్రి చేసి? అవ్వాతాతల ఉసురు తగులుతుంది నీకు ఖచ్చితంగా. అవ్వాతాతల కన్నీళ్ళు ఎవరికి కూడా మంచిది కాదు. రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, మరొక్క నెల రోజులు మాత్రమే ఈ రాష్ట్రానికి 40 సంవత్సరాల నుంచి పట్టినటువంటి దరిద్రం శాశ్వతంగా వీడిపోతుంది. యువకులకు స్వేచ్ఛ వస్తుంది, అక్క చెల్లెమ్మలకు స్వేచ్ఛ వస్తుంది, అవ్వా తాతలకు స్వేచ్ఛ వస్తుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలకి స్వేచ్ఛ వస్తుంది. ఈ చంద్రబాబు అండ్ ముఠా, చంద్రబాబు అండ్ కో, ఎల్లో మీడియా అండ్ కో మొత్తం రాబోయే ఒక్క నెల రోజుల్లోనే శాశ్వతంగా ఈ రాష్ట్రం నుంచి దూరంగా జరగబోతా ఉన్నాయి. ఓపిక పట్టండి, జాగృతం కండి, సమైక్యం కండి, సమిష్టిగా నిలబడండి. మళ్ళీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మనకు మంచి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. చంద్రబాబు ఉంటే కేవలం ఆయన కులానికే తప్ప మరొకరు కాదు. ఇదిగో ఇదే మాదిరి పేదల నోటి దగ్గర కూడు లాక్కునే రకం చంద్రబాబు అయితే, పేదల కడుపు నింపే రకం జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలందరూ ఆలోచించమని మనస్ఫూర్తిగా కోరుతూ, చంద్రబాబు బుద్ధి మరి ఎన్నటికీ మారదు. ఒక్క నెల రోజుల్లో ఆయనకి శాశ్వతంగా బుద్ధి వచ్చే ఒక గొప్ప నిర్ణయం తీసుకోండి అని ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కోరుతూ, ఫ్యాన్ గుర్తుపైన ఓట్లు వేసి, అన్ని వర్గాల ప్రజలు ఫ్యాన్ గుర్తుపైన ఓట్లు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని అఖండ మెజారిటీలతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున సీట్లతో ముఖ్యమంత్రిని చేయటంలో మీరందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎనీ క్వశ్చన్స్?